ఎడారిలో సెలయేళ్ళు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం. నిశ్చలంగా ఉండడంలో ఉన్న అపార శక్తిని గురించి మనం లేశమాత్రమైన అర్థం చేసుకున్నామో లేదో నాకు నమ్మకం లేదు. మనం ఎప్పుడూ హడావిడిగానే ఉంటాము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అందువలన ఎప్పుడైనా ఊరకుండు లేదా కదలకుండా కూర్చో అన్నాడు అంటే ఆయన ఏదో ఒకటి మన పక్షంగా చెయ్యబోతున్నాడన్నమాట. మన క్రైస్తవ జీవితాల్లో మనకెదురయ్యే సమస్య ఇదే. దేవుడు మనలో పనిచేసే అవకాశం ఇవ్వడానికి బదులు క్రైస్తవులమని చూపించుకోవడానికి మనమేదో చేయబోతాము. ఫోటో తీసేటప్పుడు కదలకుండా కూర్చుంటారు కదా మీరు. మన విషయంలో దేవునికి ఒక శాశ్వత ప్రణాళిక ఉంది. మనల్ని తన కుమారుని స్వారూప్యములోకి మార్చాలని. ఇది జరగాలంటే మనకై మనం ఏమీ చెయ్యకూడదు. హుషారుగా పనిచేయడాని గురించి ఎన్నెన్నో వింటుంటాము, కానీ కదలక మెదలక ఉండడాని గురించి తెలుసుకోవలసింది చాలా ఉంది. కదలకుండా కూర్చో ప్రియ కుమారి, ఎదురు చూసే ఈ రోజులు వ్యర్థం కావు. నిన్ను ప్రేమించేవాడు నీ అవసరాన్ని మనసులో ఉంచుకున్నాడు. ఆయన కదలక ఎదురు చూస్తున్నాడంటే అది తన ప్రేమను నిరూపించడానికి. కదలకుండా కూర్చో ప్రియకుమారి, నీ ప్రియప్రభు చిత్తాన్ని అన్వేషించావు. ఆలస్యం వల్ల అనుమానాలు చెలరేగాయి నీ మదిలో. విశ్వాసాన్ని కుదుటపరుచుకో. ప్రేమామయుడు, జ్ఞానవంతుడు, నీకేది మంచిదో అదే జరిపిస్తాడు. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఆయన దారి తెరిచేదాకా ఒక్క అడుగు వెయ్యకు అటు ఇటు. దారి కనిపించినప్పుడు ఎంత చురుకు నీ అడుగు, ఎంత తేలిక నీ హృదయం. ఎదురు చూసిన రోజుల బాధంతా మర్చిపోతావు. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఆయన కోసం ఏ పని సాధించనున్నావు? అది కష్టమే, విలువైనదిప్పుడు అమూల్యమే, నిజమే. కానీ ఉంది ఆయన కృప. కఠినమైనన్ని అతి మధురమవుతాయి నీకోసం. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.